ఎస్ఐ గారు అయితే అండి 6 నుంచి రాత్రి 10 అయినా కూడా మీరు వెళ్ళిపోండి, మాకు తెలుసులే, డాక్యుమెంట్లు తీసుకురండి, మీరు వెళ్ళిపోండి ఎంతసేపటికి, మీకు రామాయణం చెప్పొద్దు ఒరే అని అసలు ఒరే అంటాడు మా రమేష్ గారు. తను పట్టుకుని ఒరే మీరు వెళ్ళండి, సీఏ గారు అయితే నువ్వు రామాయణం చెప్పొద్దు భారతం చెప్పొద్దు తెలుసు వెళ్ళిపో. కనీసం బాధితుడు చెప్పుకునేటువంటి సమయం కూడా లేదు. ఇదంతా కూడా మొత్తం పోలీసులు కానీ ఇక్కడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సిఐ కొండలరావు గారు, మన వెనకమాల ఎర్రబోతు రమణ, ఈ దేవిరెడ్డి శంకర్రావు అనుచరులు వీళ్ళందరూ కలిసి మొత్తం అందరు కుట్రలో భాగమే. అందుకే మళ్ళా నా ఒక్క ప్రాణానికి సంబంధించి నేను మళ్ళా పదే చెప్తున్నాను, నా ప్రాణానికి కానీ నా కుటుంబానికి కానీ నా యొక్క వర్కర్స్కి కానీ రమేష్ గారికి కానీ ఏదన్నా జరిగిందంటే 2 టౌన్ సిఐ కొండలరావు గారు, ఎర్రబోతు రమణ గారు, దేవిరెడ్డి శంకర్రావు గారు ఈ ప్రభుత్వానికి ఇస్తున్నాను. గౌరవమైనటువంటి ముఖ్యమంత్రి గారు మరొక్కసారి మీకు దండం పెట్టి వేడుకుంటున్నాను, రక్షించండి. పోలీస్ స్టేషన్లో రక్షణ లేదు, అస్సలు లేదు, రక్షణే లేదు. చెప్పుకోవడానికి గోడు వెలబోసు మాట చెప్పుకోవడానికి గోడు లేదు. ఆ రకంగా ఉంది పరిస్థితి, చాలా దారుణంగా ఉంది. ఈ బాధ చెప్పుకోవడానికే వాళ్ళు టైం అయిపోతే బాధితుడు వెళ్ళి చెప్పుకోవడానికి మీరు వెళ్ళిపోండి అంటే ఏం చేయాలి సార్? ఇప్పుడు కూడా వాళ్ళు కూడా నా చుట్టూ రౌండ్ వేస్తానే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నారు. వచ్చిన జేసీబీ మీద యాక్షన్ తీసుకున్నారో తెలియదు. వెహికల్స్ వచ్చారు, మనుషులు వచ్చారు, వీడియో చూపించాను, ఫోటోలు ఇచ్చాను, రికార్డు ఇచ్చాను. ఇంతవరకు కూడా వాళ్ళు నా చుట్టూ రౌండ్ వేసుకొని కార్లు ఇక్కడెక్కడే తిరుగుతున్నారు. ఎక్కడున్నాం సార్ మన రాజ్యాంగం లేదా, చట్టం లేదా, మన మనుషులం కాదా? కోర్టులో ఉంటే ఉండొచ్చు, కోర్టు పరిధిలో ఉంటే ఉండొచ్చు, కాదంటలేదు, కోర్టు ప్రకారం మనం వెళ్ళాలి. కానీ ఇదేంటి సార్ ఇది? ఎక్కడుంది? మనం చట్ట ప్రకారం ఉంది, ఎవరు ఉండాలి కదా. ఈ రకంగా చేసుకుంటూ వెళ్ళిపోతే ఎలా సార్? ఎలా బతకాలి?